సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ దాదాపుగా 2 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అవకాశం ఉందంటూ కాస్త సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రేపు ఉదయం వరకు మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో హన్మకొండలో కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే మరి ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ నుంచి చూసుకుంటే అక్కడి నుంచి ఇంపాక్ట్ ఇటు ఉందా, ఇటువంటి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, దాదాపుగా 2-3 రోజులుగా దాదాపు 2-3 రోజులుగా దీనికి సంబంధించి కంటిన్యూస్ గా మీరు రిపోర్టింగ్ చేస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ముంపు సమస్య ఉంది, అండ్ ఇప్పుడు అధికారులు రంగప్రవేశం చేస్తున్నారు, పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన తర్వాత ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది, ఆ సమస్యను ఎలా మిటిగేట్ చేయడం జరుగుతోంది? చంద్రశేఖర్, ఒకవేళ ఇప్పటికిప్పుడు భారీ వర్షం పడితే, ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి భారీ వర్షం పడితే దాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలకు దిగుతున్నారు, ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది చంద్రశేఖర్? సచిన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చూస్తే ఒక్కసారి ఇది వాటర్ హబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కురిసినటువంటి వర్షాల కంటే ఇతర ప్రాంతాల్లో ఒక్కసారి కామారెడ్డి ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలతోని అప్పర్ మానేట్ డ్యామ్ నర్మాల వద్ద ఉంది. దానికి కెపాసిటీ 2 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు పూర్తి ప్రవహిస్తుంది. దానిలో భాగంగానే 7 రైతులు చిక్కుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పటికీ దాదాపు 40 గంటల సమయం పట్టింది. మరొక వైపు ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అత్యధికంగా వస్తున్నాయని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం, 39 గేట్లు విడుదల చేయడం జరిగింది. అలాగే కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి నీరు, అలా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీళ్లు సైతం ఇటు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలానికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ ఇతర సైతం పరిశీలించడం జరిగింది. అక్కడ 20 టీఎంసీల కెపాసిటీ అయితే 17 టీఎంసీలు రీచ్ అయిపోయింది. అక్కడి నుంచి సైతం అత్యంతంగా దిగువ ప్రాంతానికి గోదావరిలో విడుదల చేయడం జరిగింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంతం ఒకవైపు, మానేరు పరివాహ ప్రాంతం ఒకవైపు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు ఇటు మెట్పల్లి, కొరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, వాల్గొండ ప్రాంతంలో, అలాగే రాయకల్ మండలంకి వచ్చేసరికి ఇటికాల, ఇక ధర్మపురి గోదావరికి సంబంధించి మెట్ల వైపుకి వచ్చేసింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి గంభీరపేట్, ముస్తాబాద్ సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు, అలాగే సిరిసిల్లకు సంబంధించి ఇల్లంతకుంట మండలం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచించడం జరిగింది. ఇటు కరీంనగర్, జమిల్కుంట, లోయర్ మానే డ్యామ్ సంబంధించి తిమ్మాపూర్, మానకొండకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించినటువంటి విషయం నిజమే. ఖచ్చితంగా ఇదే టెంపో, ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఇదే కమిట్మెంట్ తో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. నేను మళ్ళీ ఆదిలాబాద్ కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆదిలాబాద్ కావచ్చు, ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ, ఎందుకంటే మాట్లాడుకునే సందర్భం ఉంటుంది, ఉత్తర తెలంగాణలో కనుక భారీ వర్షం పడితే ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయని. ఎందుకంటే స్వర్ణ ప్రాజెక్ట్ అంటుకుంటాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, వాగుకి గండిపడిన సందర్భాన్ని మనం చూసాం. ఇంకా అక్కడ అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇబ్బందికర వాతావరణం గుర్తించడం జరిగింది, అసలు గుర్తించారా లేదా దీనికి సంబంధించి? ఎందుకంటే వన్స్ అటువంటి పరిస్థితులు ఎదురైతే కనుక ముందుగా వాటిని మిటిగేట్ చేయలేదు, ముందుగా వాటిని క్లియర్ చేయకపోతే పరిస్థితులు రాత్రికి మరింత దారుణంగా మారుతాయి. ఎందుకంటే కనిపించదు, ఎక్కడ గడ్డిపడిందో తెలియదు, ఊర్లు కొట్టుకుపోతూ ఉంటాయి, ఊర్లని ఈ లోతట్టు ప్రాంతాన్ని వర్షపు నీరు, వరద నీరు ముంచేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలకు దిగడం జరిగింది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి, ఉదయం ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం మనం మాట్లాడుకున్నాం స్వర్ణ వాక్కి సంబంధించి గండి పడింది అని చెప్పి. అటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా, వాటిని గుర్తించారా, ఆ గంటలు పూడ్చే ప్రయత్నం జరుగుతుందా? దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎటువంటి కసరత్తు చేస్తుంది? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఇప్పుడు కనుక వాటిని సాల్వ్ చేసుకోలేకపోతే భారీ వర్షం పడితే మళ్ళీ అవి ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి గంటలు కొట్టడానికి ఆస్కారం చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ క్రమంలో మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎలా ఆలోచిస్తోంది, ఎటువంటి కార్యాచరణకు దిగింది రవి?
సచిన్, అయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వరద అప్డేట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ తెలంగాణ వరకు. అయితే ప్రస్తుతానికి స్వర్ణ ఎడమ కెనాల్ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ రోజు గండిపడ్డ పరిస్థితి. దానికి సంబంధించి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపుగా 3 నుంచి 500 ఎకరాల భూమిలో పండించిన ఎవరైతే పంట నష్టం ఉందో పంట నష్టం జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ లో భారీగా పంట నష్టం జరిగింది. భారీగా వరదలు బేటబారిన పరిస్థితి, పొలాల్లో బేట పెట్టిన పరిస్థితి కనబడింది. ఇటు మా ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల కనెక్టివిటీ కట్ అయింది. కనెక్టివిటీ కట్ అవడంతో పాటు 1000 ఎకరాల భూమిలో పంట నష్టం జరిగిన పరిస్థితి కనబడింది. ఇటు నిర్మల్ జిల్లాలో అయితే 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి. జిల్లా ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు స్థానిక అధికారులను కూడా పూర్తి సన్నద్ధంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఎటువంటి సమస్య ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. అయితే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారాయి. ఎప్పటికప్పుడు అధికారులు, ఇరిగేషన్ అధికారులు మానిటరింగ్ చేస్తూ కిందికి నీళ్లు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి. 40 గేట్లు ఎత్తి కిందికి 4 లక్షల పైచీలకు క్యూసెక్ నీళ్లను వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు మనం చూసాం, ప్రధానంగా గోదావరి నదీ తీరాన చిక్కుకున్న ఎవరైతే బర్ల కాపరి ఉన్నారో బర్ల కాపరికి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన ప్రతి అంశం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెట్టింది. ఇటువంటి వాళ్ళు అందరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చేపల పట్టే వేటగాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. అధికారులు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే అధికారులందరూ కూడా ప్రభుత్వం సూచన మేరకు ఇటు సెలవులన్నీ ఎవరు సెలవులకు వెళ్లకుండా, ఒకవేళ సెలవులు ఇస్తే క్యాన్సిల్ చేసి అందరూ ఫీల్డ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫీల్డ్ స్థాయిలో అధికారులు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు సిఎస్ఐతో పాటు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను కూడా నియమించి క్లోజ్ గా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రీన్ అలర్ట్ ఉన్న కారణంగా